హీరోలు కోట్లకి కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుంటే నిర్మాతలు సినిమాలు చేయలేక తలలు పట్టుకుంటున్నారు. ఈ పరిస్థితి మారాలంటే హీరోల్లో మార్పు రావాలి. వితౌట్ రెమ్యునరేషన్ సినిమాలు చేసి లాభాల్లోనే వాటాలు తీసుకోవాలి. రీసెంట్ గా కాలీవుడ్ లో యమాగా హల్చల్ చేసిన స్టేట్మెంట్ ఇది. అక్కడ రాద్ధాంతమైన విషయాన్ని ఇక్కడ మన వాళ్ళు సైలెంట్ గా ఇంప్లిమెంట్ చేసేస్తున్నారా? అసలేం జరుగుతోంది? చేస్తున్న సినిమాలు ఫ్లాప్ అవుతున్నప్పుడు హీరోల డెసిషన్ ఒకలా ఉంటుంది. అదే సినిమాలు వరుసగా విజయాలను చూస్తున్నప్పుడు మరోలా ఉంటుంది. రెమ్యునరేషన్ ఫ్యాన్సీగా ఉంటే ఎలాంటి ప్రాజెక్ట్ అయినా ఆలోచించకుండా చేసేస్తారు రవితేజ అనే మాటలు ఇక ఫిల్మ్ నగర్లో వినిపించవంటున్నారు జనాలు. అందుకు రీజన్ ఆయన వితౌట్ రెమ్యునరేషన్ సినిమా చేయడమే. భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా కోసం రవితేజ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే లాభాల్లో తీసుకుంటానని ముందే అగ్రిమెంట్ చేసుకున్నారట. అంతేకాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను సంక్రాంతికి తీసుకురావాలన్నది కూడా ఆయన పెట్టిన మేజర్ డిమాండ్ అనే మాటలున్నాయి. సో ముందే అనుకున్నట్లు ప్లానింగ్ ప్రకారం రంగంలోకి దిగుతోంది భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఇక రవితేజ మాత్రమే కాదు, వారణాసితో మహేష్ కూడా వితౌట్ పే రూట్లోనే నడుస్తున్నారట. ఎంతైనా ఖర్చు చేయడానికి నిర్మాత వెనకాడకపోయినా ముందు సినిమా చేద్దామని ఆఫ్టర్ రిలీజ్ పేమెంట్ అనే కాన్సెప్ట్తో వారణాసి సెట్లోకి అడుగుపెట్టేశారట రాజమౌళి అండ్ మహేష్. కాన్సెప్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉంటే డబ్బుల సంగతి తర్వాత చూసుకుందాం, లాభాల్లో తీసుకుందామని ముందుకు దూకే హీరోల సంఖ్య పెరగడం పాజిటివ్ వైబ్ అంటున్నారు క్రిటిక్స్.